నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో పార్థసారథి గీతా మందిర్ స్థలదాత దంపతులకు వారి ఆత్మశాంతికి ప్రతి బుధవారం రోజు పారాయణం చేయాలని మాడిశెట్టి హేమలత సంకల్పంలోని కార్యక్రమాలను ప్రారంభించారు. బుధవారం రోజున తొలి ఏకాదశి పర్వదినం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చిన శయన ఏకాదశి సందర్భంగా గీతా మందిరంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లక్ష్మి, విష్ణు, గోమాత పారాయణాలు, అఖండ నామ స్మరణ చేశారు. అలాగే గోమాత సకల దేవత స్వరూపిణి అని గోవుకు పూజ చేసి ఆహారం పెట్టారు. ఈ సందర్భంగా మాడిశెట్టి హేమలత మాట్లాడుతూ 2 మాసాల నుండి ప్రతి బుధవారం పారాయణాలు నిర్వహిస్తున్నామని, చాలీస పఠనాలు జరుగుతున్నాయని, అధిక సంఖ్యలో 60 మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో విజయవంతం చేస్తున్నారని, వచ్చిన వారందరికీ శ్రీకృష్ణ పరమాత్మ గోమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అదేవిధంగా ప్రతి సోమవారం శివాలయంలో సౌందర్యలహరి, మంగళవారం హనుమాన్ చాలీస పారాయణం, బుధవారం రోజున కృష్ణా మందిరంలో విష్ణు, లక్ష్మి, లలిత పారాయణాలు చేశామని, ఈ 3 రోజులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కలియుగంలో నామానికి ఎంతో ప్రాధాన్యత, ఎంతో ఫలితం ఉంటుందని పురాణాలు పెద్దలు చెప్పినట్లు అటువంటి సదవకాశం ఆ దేవదేవుడు మనందరికీ కలిగిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఆధ్యాత్మిక చింతనలో దైవనామస్మరణతో మానసిక దృఢ సంకల్పం చేకూరుతాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళామణులు, పార్థసారథి గీతా మందిర్ భక్తులు, భజన మండలి సభ్యులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం అనేది ఒకసారి చేద్దామని సంకల్పించుకున్నాము. దాదాపు ప్రతి నెల ఒక 500 చొప్పున మాకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ అడిగి చేర్పించడం జరిగింది. ఇప్పటి వరకు 40 మంది చేరి, ఆ 40 మందితోని రేపైతే కార్యక్రమం జరుగుతుంది. దాదాపు అందరికీ ఆ 40 మందికి ఆ శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా రేపు ఇచ్చేసి దీన్ని దిగ్విజయం కాదు. రేపు పరబ్రహ్మానంద స్వామి గారు కరీంనగర్ నుండి వస్తున్నారు. అయితే రేపు పరబ్రహ్మానంద స్వామి వారు కరీంనగర్ నుండి వచ్చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో మనం సత్సంగం ఏర్పాటు చేసుకుని ఒక ద్వాదశ అధ్యాయం పారాయణ, గీతా పారాయణంలో ద్వాదశ అధ్యాయం పారాయణం చేసి, విష్ణు సహస్రనామం పారాయణం చేసి, వారి సందేశాలు తీసుకొని 11 నుండి 12 గంటల వరకు ఈ ఉపన్యాసాలు కానీ మన పాటలు కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని 12 తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అయితే ఇది మొట్టమొదటిగానే మన శివరాజన్ గారు రేపటి ఖర్చు అంతా ఆయన భరిస్తున్నారు. మళ్ళీ మన శ్రీనివాసం కృష్ణమూర్తి గారు 50 ప్లేట్లు 50 గ్లాసులు ఇవ్వడం జరిగింది. రాజు కృష్ణమూర్తి గారు రేపు స్వీట్ కార్యక్రమం అంటే స్వీట్ పెట్టి నా వంతు బాధ్యత అని చెప్పడం జరిగింది. ఈ విధంగా అందరూ ఈ విధంగా అందరూ ముందుకు వస్తున్నారు. మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు అన్నదానం చేద్దాం, మేము కూడా పాల్గొందాం అనుకుంటే మీరు కూడా ఎవరైనా చేర్పించవచ్చు. ప్రతి మాసం కేవలం 500 మాత్రమే. ఎందుకంటే ఒక అన్నదానం చేసిన పేరు మనకు దక్కుతుందనే ఉద్దేశంతో అందరం కలిసి నిర్ణయించుకున్నాం. అది శక్తి మేరకు ఏ విధంగా ఇచ్చినా సంతోషమే. ఇవ్వకుండా సంతోషం అంటే మీరు రేపు వచ్చి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పూజలు చేసే శక్తిను సగుదేవా, మా
శరణములు निधि के दाता असवर दीना जानकी माता राम रसायन तुम्हारे पासा सादर हो रघुपति के दासा तुम्हारे भजना राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त जय गो माता 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 रक्ष रक्षो गो माता చెప్పమ్మా సుచిత్ర గోవర్ధనం ధరం వందే గోపాలం గోపరూపిణి గోకులోద్భవ ఈశానం అమ్మ దయచేసి అందరి ఆవుకు దక్షిణ ఇవ్వాలి, ప్రతి ఒక్కరు దక్షిణ ఇవ్వాలమ్మా, ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఆవు దానం ప్రతి ఒక్కరు ఇవ్వాలి. గోకులోద్భవ ఈశానం గోవిందం గోపికా ప్రియం గోవర్ధనం ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోద్భవ ఈశాన్యం గోవిందం గోపికా ప్రియం గోవర్ధనం ధరం వందే గోకులోద్భవ ఈశాన్యం గోవిందం గోపికా ప్రియం గోవర్ధనం ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోద్భవ ఈశానం గోవిందం గోపికా ప్రియం భగవతే వాసుదేవాయ వాసుదేవాయ వైకుంఠాయ వాసుదేవాయ వైకుంఠాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ
అందుకే ముందడి రండి. నువ్వు దాయి రూటే రూటేనే ఓకే వాళ్ళ రాణాలు కూడా వస్తారు ఆగండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు తొలి ఏకాదశి శయన ఏకాదశి. ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశిని పురస్కరించుకొని మన హుస్నాబాద్ శ్రీ పాఠశాల గీతా భక్త శ్రీకృష్ణ దేవాలయంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పొద్దున 6 గంటల నుంచి గీతా పారాయణము, విశ్వాసనామ పారాయణము, తర్వాత స్వామివారికి సామూహిక అభిషేకం కార్యక్రమం జరగడం జరిగింది. అదేవిధంగా 9-10 గంటల వరకు కార్యక్రమాలు చాలామంది భక్తులు వచ్చేసారు విశేషంగా. అయితే ఈ తొలి ఏకాదశి విషయం ఏంటంటే ఈరోజు శ్రీమన్నారాయణమూర్తి 4 మాసాలు యోగ నిద్రలకు పోతారన్నట్టు. ఇది శయన ఏకాదశి అంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఉత్తాన ఏకాదశి. అప్పుడు స్వామివారు మేల్కొల్పుకుంటాడు. ఇప్పుడు ఇది పరమ పవిత్రమైన దినము ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి వైష్ణవ దేవాలయాల్లో విష్ణుమూర్తి ఎక్కడ వైష్ణవ దేవాలయాలు ఉన్న కార్యక్రమాలు విజయం జరుగుతుంది. అందులో భాగంగా మన హుస్నాబాద్లో భక్తులు అందరూ చాలామంది వచ్చి దర్శించుకున్నారు. అదేవిధంగా సాయంకాలం కార్యక్రమంలో మన మాతాజీలు, మన స్థానిక భక్తులందరూ, అమ్మగారులు, అన్ని భజన మండళ్ళు అధిక సంఖ్యలో ఈరోజు పాల్గొని లలిత, విష్ణు, లక్ష్మి, గోమాత పూజ చేయడం జరిగింది. వారు ఎంతో శ్రద్ధతోని ఏకాదశి రోజు దాదాపు ఈ 80 మంది 70 మంది దాకా వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా వారికి శ్రీకృష్ణ పరమాత్మ, ఆ లలితామాత, జగన్మాత యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలి. వారు ప్రతి బుధవారం కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు బుధవారం కలిసి వచ్చింది. బుధవారం అనురాధ నక్షత్రం చాలా శుభమైన రోజు. అదే బుధవారం రావడం అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతం చేసిండ్రు. ఆ విజయవంతం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా గీతా మందిరం పక్షాన, అదేవిధంగా గీతా మందిర పక్షంగా మనకు అఖండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే మన అందరి మీద దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు సుతా చాలా చేయాలని అనుకుంటూ మళ్ళీ గీతా మందిర్లో ఒకటి నారాయణ సేవ పథకం అన్న సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ నారాయణ అన్న సేవా కార్యక్రమం రేపు ద్వాదశి, వాసుదేవ ద్వాదశి. ఆ వాసుదేవ ద్వాదశి నుంచి ప్రారంభం చేయడానికి అందరు భక్తులందరూ చాలామంది ముందుకు వచ్చినారు. వారు స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ అన్న సేవలో పాల్గొంటామని స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరికీ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆశీస్సులు ఉండాలి, పరిపూర్ణమైన అనుగ్రహం ఇచ్చి మన హుస్నాబాద్ పరిసర ప్రాంతములు, మన హుస్నాబాద్లో అతి సస్యశ్యామలంగా ఉండాలని లోక సమస్త సుఖినో భవంతు, లోకక్షేమం కొరకే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. లోకక్షేమంలో లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనం చేసే కార్యక్రమం దైవ కార్యక్రమము లోకక్షేమం కొరకే జరుగుతాయి కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు. నేను పేరున అమ్మగారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై గోపాలకృష్ణ భగవానికి జై. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృత్ గీతాం వచి స్నానం సంసార మలమోచనం.
మనం ప్రతిరోజు స్నానం చేస్తాం ముఖం కడుక్కొని. మన శరీరంలో ఉన్న మైల పోతుంది, కానీ మన మనస్సుకు అంటిన మైల పోవాలి అంటే ఇలాంటి ఏకాదశులు కానీ శనివారాలు కానీ గీతా పారాయణం చేసి భగవద్గీత పారాయణం చేసి విష్ణు సహస్ర నామాలు చదువుకుంటే మన మనసులో ఉన్న మలినం కూడా పోతుందని మరి అప్పుడు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అలాంటి భగవద్గీతని ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ప్రొద్దున 9 అధ్యాయాలు పారాయణం చేసి లక్ష్మీ విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం జరిగింది. చాలా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామికి అభిషేకాలు అన్నీ చేయడం జరిగింది. ఒక విశేషం ఏమిటంటే ఈ స్థలము ఇచ్చిన భూదాత నాగభూషణం గారు, అనసూయ గారు వారు పరమపదించారు. వారికి మనము ఏం చెయ్యాలి అని వారికి ఒక మీటింగ్ పెట్టి అందరినీ ఆహ్వానించి శివరాజన్ గారు చెప్పిన రోజు నేను వారికి వాగ్దానం చేశాను. ఈ భూస్థలము ఇచ్చిన వారికి ఆత్మ శాంతించాలి అంటే ప్రతి బుధవారం అమ్మవార్లు వచ్చి అందరూ లలిత విష్ణు లక్ష్మి చదవాలి అన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి బుధవారము 20 నుండి 5 వరకే కానీ తక్కువ కాకుండా లక్ష్మీ విష్ణు పారాయణం చేయడం జరుగుతుంది. వారి ఆత్మ శాంతి కొరకై మరి ఎందుకంటే వాళ్ళకు నిత్య కళ్యాణం పచ్చదోరణలాగా ఉండాలని వారి కళ, ఆ కళ నెరవేరాలని ఈ సంకల్పం చేసి చేయడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక బుధవారం కూడా పడగొట్టకుండా చేయడం జరిగింది. మరి ఈ రోజు ఏకాదశి సందర్భంగా అది బుధవారం స్వామివారి దినం కాబట్టి చాలా అధిక సంఖ్యలో 60 మంది వరకు మహిళలు పాల్గొని విష్ణు పారాయణము, లక్ష్మీ అష్టోత్తరము, గోపూజ చేసుకోవడం జరిగింది. మరి గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి అలాంటి గోవును దర్శించుకున్న, ఆహారం ఇచ్చిన, నామం చెప్పిన ఎంతో పుణ్యమని మనకు తెలుసు. అలాంటి భాగ్యాన్ని మనందరం ఇవాళ కల్పించుకున్నాం. ఒక మెసేజ్ తోటే మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి రాబో కూడా మనం సోమవారము శివాలయంలో సౌందర్య లహరి, మంగళవారం రోజు హనుమాన్ చాలీసా ఆంజనేయుని గుళ్ళో ఎవరింట్లోనైనా పిలిస్తే కూడా హనుమాన్ చాలీసా ఇంటికెళ్ళి చేద్దామని చెప్పడం జరిగింది. ఊర్లో ఏ కులమత భేదాలు లేకుండా ఎవరు మంగళవారము హనుమాన్ చాలీసా మా ఇంట్లో చేయండి అని పిలిచినా కూడా వారింటికి వెళ్ళి చేయడం జరుగుతుంది. బుధవారం రోజు కృష్ణ మందిరంలో ఇలాగా వారం రోజుల్లో 3 రోజులు అధిక సంఖ్యలో అందరు భక్తులు పాల్గొని పారాయణాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఏకాదశి సందర్భంగా మరి మనము దానము, పుణ్యము, నామము అన్నీ కొలిచినాం కాబట్టి నిజంగా మనమంతరం పునీతులమైనవని నేను భావించుకుంటున్నా. తప్పకుండా ఆ కృష్ణ పరమాత్ముడు మనందరి యందుండి ఇంతటి అవకాశాన్ని మనకు కల్పించినందుకు, ఈ మందిరంలో మనం చేసుకున్నందుకు ధన్యులమైనవని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఈరోజు తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి సందర్భంగా హుస్నాబాద్ గీతా మందిర్లో, కృష్ణ మందిర్లో పూజ, అష్టోత్తరము, అభిషేకము అన్ని కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా హేమలత ఆంటీ మాకు మెసేజ్ పెట్టగానే మేము మహిళలందరం కలిసి సాయంత్రం విష్ణు మరియు లక్ష్మీ అష్టోత్తరం చేయడం జరిగింది. అదేవిధంగా ఏకాదశి రోజు గోపూజ చేస్తే చాలా మంచిదని చెప్పేసి గోపూజ కూడా చేసినాము. వచ్చిన మహిళలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ భూదాత తాత అమ్మ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు స్వర్గలోకం వెళ్ళాలని వారు ఇచ్చిన భూమిని ఇంత మంచి వైభవంగా కట్టినందుకు ఎవరు రాకుంటే బాధపడతారని చెప్పేసి అందరూ ఆలోచించి ఈ విషయం నిర్ణయం తీసుకోవడం అయింది. ఈరోజు ఇదే విధంగా ప్రతి బుధవారం మేము మహిళలందరం రావాలని కూర్చున్నాము. రేపు ఈ రోజు వచ్చిన మహిళలందరూ రేపు నారాయణ సేవ కూడా తప్పకుండా రావాలి. దినాభివృద్ధి మా ఈ గీతా మందిర్ మంచి ఇంకా కలకలలాడుతూ ఉండాలని కోరుతున్నాను. జై శ్రీకృష్ణ. హుస్నాబాద్లోని గీతా మందిర్లో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు లలిత సహస్రనామాలు, గోమాత చాలీస, భజనలు అన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఉన్న మహిళలందరూ కలిసి ఒక హేమలత గారు ఇచ్చిన మెసేజ్ ద్వారానే ఇంతమంది వచ్చి భజన చేయడము, ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు అందరి మహిళలతో కూడి దేవుని సన్నిధిలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలా ఉపవాసాలతో భక్తి భావాన్ని పెంపొందిస్తేనే
సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే పెంపొందిస్తామో మనమందరము కలిసి ఉంటామో అప్పుడే మన భారత జాతి సంస్కృతిని కాపాడుకునేది ఉంది. కాబట్టి అందరికీ కూడా పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాబు జరు విష్ణుపత్ని ప్రసన్నాక్షి నారాయణ సమాశ్రితం దారిద్ర్యం దేవి సర్వోపద్రవహారిణి నవదుర్గా మహాకాళీ బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంత్రకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గల్లాధరాం తాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం మంత్రే ముకుంద ప్రియాం మాతర్ నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణురుద్రమలవాసిని విశ్వమాతః క్షీరోదరే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్రికాలజ్యోతి విద్వాన్ షణ్మా సంవిద్యేత్యః దారిద్ర్యం సనుదుర్గా సర్వమాప్నోతి యత్నతః దేవీ నామ సహస్రేషు పుణ్యమస్తోత్తరం శతం ఏన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః భృగువారే శతం నీమాన్ పఠేత్సహస్రమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేరైవ భూతలే దారిద్ర్యమోచనం నామ స్తోత్రమం వా పరం శతం ఏన శ్రియమవాప్నోతి కోటి